హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సున్నుండ మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామా మరి? సో నేను ఇక్కడ మినపగుళ్ళు అనేది ఒక పావు కిలో తీసుకున్నాను. వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఎంతవరకు అంటే బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అలా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సున్నుండకి. నెక్స్ట్ అలా రోస్ట్ అయిన మినపగుళ్ళను తీసుకొని మిక్సీ చేసుకొని ఫైన్ పొడిలా చేసుకోవాలి. సో అలా పొడిగా అయిన దాన్ని మళ్ళీ సన్న జల్లెడలో పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉండాలి పొడి అనేది. అంత వచ్చే వరకు అలా పొడి చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఉండ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్న పిల్లలు తినటానికి బాగుంటుంది. దానిలోకి ఎన్ని గుళ్ళు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. సో పావు కిలో మినపగుళ్ళకి పావు కిలో బెల్లము అనేది దంచి ఆరెల్స్ తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రెండింటిని కలిపి నెక్స్ట్ మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది స్మూత్గా. నెక్స్ట్ దానిలో ఎంత కావాలంటే అంత నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండ చుట్టడానికి ఎంత వస్తుందో నెయ్యి అంత యాడ్ చేసుకుంటూ ఉండని చుట్టడానికి యూజ్ చేస్తాం నెయ్యిని. సో అలా ఆ మిశ్రమాన్ని కలిపేసి చక్కగా ఉండలు చుట్టేస్తున్నాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసిన ఫుడ్ అయితే చాలా హెల్త్కి మంచిదని చెప్పేసి మా బేబీ కోసం మేము ఈ సున్నుండలు చేస్తున్నాము. సో తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. చూసారు కదా ఎంతో సాఫ్ట్ అండ్ ఎమ్మి సున్నుండలు ఎలా రెడీ అయిపోతున్నాయో. మీలో కనుక ఎవరికైనా ఈ ప్రాసెస్ నచ్చి ఉంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.